ఎండిపోయింది. ఇక మరి ఎప్పుడైనా మాకు ఎన్నడూ ఎండిపోలేదు. 4-5 సంవత్సరాల బట్టి మంచిగా వడ్లు పండినాయి. ఎప్పుడు యాసింగి 130-140 క్వింటాల వడ్లవు ఎప్పుడైనా ఎండిపోలేదు. ఈసారి పెట్టుబడి పోయింది. దున్నుడు వడ్లు నాటేసినాయి, మందు కొట్టి వెనక సిరుసుతాం, మందు చల్లినావు. ఈ రందికి సుతం జ్వరాలు వచ్చినాయి. మరి ఏం చేసుడు మేము అని ఏడుస్తాను. అంతే, ఏం లేదు. బాధ కొద్ది ఉంటాను. రైతులు మరి ఏం చేసుడు? మేము ఇప్పుడు బాకీలు ఎట్లా కట్టుకోవాలి? ఏం చేసుడు? రైతు బంధు మొన్న పడ్డది రైతు బంధు. ఈయన బాగా పడ్డది. 3 ఎకరాలకు ఆయనకు ఉన్నది కాబట్టి మాకు ఎకరానికి ఇప్పుడు దున్నినందుకే 38,000 అనుక 10,000 చొప్పున దున్నుతారు. ఎకరాన 10,000. మా ఇప్పుడు అడుకు మందు బస్తాలు, అది జింకు, అది ఇది గడ్డి మందు, ఒలిపిడి మందు కలుసుకునుడు, నాటేసుకునుడు, మొగోళ్ళ కైకిలు పెట్టుకునుడు. ఈయన చెయ్యడు, ఈయన సాధ కాదు. ఈయన ఎండిపోయి జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాక తీసుకొచ్చుకున్నాం గాంధీకి. ఆయన చూస్తే తెలుస్తలేదా? రైతులం ఎట్లా బతుకుడు? మరి ఏం చేసుడు మేము? మరి ఇదివరకు ఎట్లా వచ్చామా నీళ్ళు కుంటలు ఉన్నాయి మాకు. ఆ నీళ్ళు ఈ కుంటలకు వస్తే మా బాయిలలో నీళ్ళు ఉన్నాయి. గిది కుంటలు చెరువులు నింపితే బాయిలలో నీళ్ళు ఉన్నాయి. గీ తెలివి ఇప్పుడు పరిపాలకులకు లేదు. అప్పుడు కేసీఆర్ అప్పుడు ఏం చేసేదమ్మా, కుంటలు నింపిండు, అంతేనా కదా? కుంటలు నింపుడు. మా కాలువ నుంచి పెట్టుకుందామన్నా మా కాలువ దూరం ఉంది. ఎండిపోలేదు. అప్పుడు మక్క వడ్లైనా వానకాలం అయినా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఎండిపోలేదు సార్. ఈ 3 నెలల ప్రభుత్వంలో ఇప్పటికీ వరలు ఎండిపోయినాయి, మక్కలు ఎండిపోయినాయి, మొత్తం బాయిలు కూడా. అంతకుముందు 4 గంటల కింద ఉండే 10 గంటల కింద. ఇప్పుడు చూద్దాం నీళ్ళు కనబడి 2 గంటల వరకు గంట కూడా పోయి బాయి సార్ 2 లక్షలు మాఫీ చేస్తాను సార్. అటే పోయింది అది. రైతు బంధు కూడా సార్ ఊళ్ళో సగానికి వాళ్ళే సార్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? మీరు కట్టకపోతే మీరు తాళం పెడతామంటారు, అడ్రస్ ఎత్తామంటారు. మరి మీ మాపి అవుతుందని మేము మిత్తిలు కట్టుకోలేదు, నేను వెళ్ళి చేసుకోలేదు. పంటలు పండాక చేసుకుంటామని చేస్తారు కదా అని మేము నిధి వరకు చేస్తలేడు. నెలకు చేస్తాను అన్నాడు, నెల లేదు, 3 నెలలకు వచ్చింది చేయలేదని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు అయినా మీరు పుస్తకాలు అమ్ముకొని కట్టమంటాడు. ఇప్పుడు ఏం లేవంటే పుస్తకాలు అమ్ముకొని అంటే మరి సార్ అంటే అమ్మిస్తాను తీరని నేను అన్నా. అయినా బాగాలేకపోతే మరి నచ్చిందని అడిగిండు. అడిగితే సార్ ఎందుకు మీరు మాకు ఎండిపోయింది కదా, బంగారం పుస్తకాలు అమ్మి కడతాను తీయండి మరి అని అన్నాం. అవునమ్మా, ఇప్పుడు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం ఉండమంటారు సార్? మమ్మల్ని ఎట్లా బతుకమంటారు చెప్పు. అదిగమ్మా, రైతులు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఇప్పుడు సరే, ఈ నష్టము మనుషులు చేసినటువంటి నష్టం ఇది, దీన్ని సరిదిద్దాలే చెప్తాము, గట్టిగా చెప్తాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాన్ని మాకు ఏమన్నా సాయం చేయాలి, మాకు దున్నిన కూల మందమన్నా మాకు సాయం చేయకపోతే మేము ఎట్లా బతుకొని చెప్పు. మేము నిన్న మేము గట్టిగా అడిగినామా, నేను మన 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నిన్న డిమాండ్ చేస్తాము. మొక్కలు చూద్దాం, మొన్న అడ్డం పడ్డాయి, మొక్కలు చూద్దాం పోతాయి. అది నీదేనా కొంచెం? ఇది కూడా జరుగు అదే కానీ మొత్తం ఎండిపోయింది. ఇటు జరుగు వాళ్ళు తీస్తారు అయ్యా మొత్తం. కుంటలకు నీళ్ళు వాళ్ళు నాటేసినాక ఇటువంటి ఇస్తలేరు. కుంటలకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు సార్ నాది పోయిన సంవత్సరం వరి ఎండిపోయేది, ఇప్పుడు ఎండిపోయింది, మొత్తానికి ఎండిపోయింది. మక్క 1.5 ఎకరం పెట్టిన మొత్తం లాస్ అయిపోయింది. నీళ్ళు లేక ఎండిపోయింది. అలా కూడా మా కాలువల ద్వారా కూడా ధైర్యంగా ఉంటాం, ఏం కాదు, మేము కొట్లాడతాము. అరే ఉండాలమ్మా, మరి ఏం చేస్తాం మనం? ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. మీకు మంచి నష్టపరిహారం ఇప్పిస్తాము, కొట్లాడతాము, మీ ఎంబడి మేము ఉంటాము. ధైర్యంగా ఉండు నువ్వు.